సైఫ్ అలీ ఖాన్ కేసులో ఎవరు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇక పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయం వెలుగులోకి వచ్చింది. సైఫ్ ఇంట్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదని సమాచారం. అయితే దాడి జరిగిన రోజు సంఘటన స్థలం నుంచి ముంబై పోలీసులు 20 సెట్ల ఫింగర్ ప్రింట్లను అయితే సేకరించారు. ఇక వాటిని నిందితుల ఫింగర్ ప్రింట్స్ తో పోల్చగా సంఘటన స్థలంలో దొరికిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడి ఫింగర్ ప్రింట్స్ వేరని తేలింది. జనవరి 15వ తేదీన సైఫ్ అలీ ఖాన్ పై ఆయన ఇంట్లోనే కత్తి దాడి జరిగింది. అయితే దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ముంబై పోలీసులు బాంద్రాలోని ఆయన ఇంటికి వెళ్లారు. క్లూస్ టీం అక్కడ 20 సెట్ల ఫింగర్ ప్రింట్లను తీసుకుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ కోసం సిఐడి దగ్గరికి వెళ్లాయి. ఆ 20 సెట్లతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అదుపులోకి తీసుకున్న నిందితుడు షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. ఇక టెస్ట్ రిపోర్టులు నెగిటివ్ వచ్చిన విషయాన్ని సిఐడి అదేవిధంగా ముంబై పోలీసులకు తెలిపింది. మరిన్ని ఫింగర్ ప్రింట్స్ శాంపిల్స్ పంపితే వాటిని కూడా పరీక్షిస్తామని తెలిపింది. ముంబై పోలీసులు సైఫ్ అలీ ఖాన్ కేసుకి సంబంధించి తాజాగా 1600 పేజీ ఛార్జ్ షీట్లను దాఖలు చేశారు. అందులో ఫింగర్ ప్రింట్లకు సంబంధించిన విషయాలు కూడా స్పష్టంగా తెలిపారు. ఛార్జ్ షీట్లో ముఖం, వేలిముద్రలు, ఐడెంటిఫికేషన్ పీరియడ్, ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశోధనలకి సంబంధించిన విషయాలు కూడా అందులో ఉన్నాయి.